దేవర సినిమాతో బాలీవుడ్ జనాలకు తానేంటి అనేది ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు. గ్రాండ్ గా బాలీవుడ్ లో ఇప్పుడు వార్ 2 తో లాంచ్ కావడానికి రెడీ అయ్యాడు. సౌత్ లో ఎన్టీఆర్ కు ఏ ఇబ్బంది లేదు అనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ కావడానికి అక్కడ ఓ గ్యాప్ ఉండడాన్ని గమనించిన ఎన్టీఆర్ ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి కంప్లీట్ వర్కౌట్ చేస్తున్నాడు. తెలుగులో ఇప్పటి వరకు ఎన్టీఆర్ కంప్లీట్ గా నెగిటివ్ రోల్ చేయలేదు. కానీ హిందీలో మాత్రం నెగిటివ్ రోల్ చేయడానికి రెడీ అయ్యి అడుగు పెట్టాడు. ఇక ఎన్టీఆర్ కు సౌత్ లో ఉన్న డిమాండ్ గమనించిన బాలీవుడ్ జనాలు గట్టిగా వాడడానికి ఫిక్స్ అయిపోయారని టాక్. వార్ 2 సెట్స్ లోనే ఎన్టీఆర్ కు ఆదిత్య చోప్రా మరో కథ వినిపించాడు అనే వార్తలు వచ్చాయి. ధూమ్ 4 కి కూడా ఎన్టీఆర్ తో చర్చలు జరిపారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈ టైంలో ఓ న్యూస్ షేక్ చేస్తోంది. వార్ 2 ధూమ్ 4 తర్వాత యానిమల్ పార్క్ సీక్వెల్ కూడా రానుంది. ఆ సీక్వెల్ లో ఎన్టీఆర్ కు కీ రోల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ అనే న్యూస్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. యానిమల్ పార్క్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. రణబీర్ కపూర్ కెరీర్ కు ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ని కూడా ఆ సినిమా సీక్వెల్ లో వాడాలని సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ లేదంటే యానిమల్ పార్క్ సీక్వెల్ చేసే ఛాన్స్ కనబడుతోంది. అదే చేస్తే మాత్రం డ్రాగన్ కు యానిమల్ పార్క్ కు లింక్ చేయవచ్చు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ఎన్టీఆర్ కు రోల్ ఏంటి అనేది సందీప్ చెప్పినట్లు టాక్. ఎన్టీఆర్ కు కూడా పిచ్చగా నచ్చడంతో స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ను ఫినిష్ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఈలోపు వార్ 2 రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ దమ్ము ఏంటి అనేది బాలీవుడ్ కూడా స్వయంగా చూస్తుంది. ఈ గ్యాప్ లో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను కంప్లీట్ చేసి రెడీ అవ్వచ్చు. అసలు సందీప్ రెడ్డి ప్లాన్ ఏంటి అనేది తెలియాలి అంటే స్పిరిట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. స్పిరిట్ కు యానిమల్ కు లింక్ ఉందనే టాక్ కూడా ఉంది.